వెల్కమ్ టు మై ఛానల్ శ్రీనిధి లెర్నింగ్ ఇంగ్లీష్. ఈరోజు మనం కొనుగోలుకు సంబంధించిన కొన్ని ఇంగ్లీష్ వాక్యాలను నేర్చుకుందాం. హీ ఈజ్ ఎ పెటీ ఎన్ ఆర్డినరీ షాప్ కీపర్. అతను ఒక చిన్న దుకాణదారు. దిస్ రైస్ ఈజ్ ఆఫ్ ఎన్ ఇన్ఫీరియర్ క్వాలిటీ. ఈ బియ్యం నాణ్యత తక్కువ. దిస్ ఆర్టికల్ ఈజ్ సెల్లింగ్ ఎట్ ఏ త్రో అవే ప్రైస్. ఈ వస్తువు చవకగా అమ్ముడుపోతుంది. ఐ యామ్ షార్ట్ బై 50 పైస్. నాకు 50 పైసలు తక్కువయ్యాయి. దిస్ కన్ఫెక్షనర్ సెల్స్ స్టేల్ స్టఫ్ థింగ్స్. ఈ దుకాణంలో అన్ని పాత సరుకులు అమ్ముతాడు. యూ హ్యావ్ గివెన్ మీ 1 రూపీ లెస్. నీవు నాకు 1 రూపాయి తక్కువగా ఇచ్చావు. దిస్ క్లాత్ షింక్స్ యాన్ వాషింగ్. ఈ బట్ట ఉతికితే ముడుచుకుపోతుంది. దిస్ క్లాత్ షింక్స్ ఆన్ వాషింగ్. ఈ బట్ట ఉతికితే ముడుచుకుపోతుంది. దిస్ మ్యాంగో ఈజ్ ఓవర్ రిప్. ఈ మామిడి పండు బాగా ముగ్గింది. దిస్ మ్యాంగో ఈజ్ ఓవర్ రిప్. ఈ మామిడి పండు బాగా ముగ్గింది. ఎవ్రీథింగ్ ఈజ్ క్లోజ్డ్ బికాజ్ ఆఫ్ ది స్ట్రైక్. సమ్మె కారణంగా పనులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. దిస్ బుక్ ఈజ్ వెరీ పాపులర్. ఈ పుస్తకం బాగా పేరు గడించింది. ది ప్రైసెస్ ఆర్ ఫాలింగ్. ధరలు పడిపోయాయి. దిస్ కోట్ ఈజ్ టైట్ ఫర్ మీ. ఈ కోటు నాకు చాలా బిగుతుగా ఉంది. దిస్ చైర్ ఈజ్ క్వైట్ చీప్ ఫర్ 60 రూపీస్. ఈ కుర్చీ 60 రూపాయలంటే చాలా చవక. డోంట్ కట్ ది హెయిర్ టూ షార్ట్. జుట్టు మరీ పొట్టిగా కత్తిరించకు. డోంట్ బై ఆన్ క్రెడిట్. అప్పు మీద ఎప్పుడూ ఏదీ కొనవద్దు. క్లియర్ మై అకౌంట్స్. నా అప్పు లెక్కలు తీర్చు. బ్రింగ్ ఫ్లోర్ ఫర్ 20 రూపీస్ ఫ్రమ్ ది మార్కెట్. బజారుకు వెళ్ళి 20 రూపాయలకు గోధుమ పిండి తీసుకురా. ఈజ్ ది స్టఫ్ గుడ్. సరుకు బాగుందా. ఈజ్ ది కలర్ ఫాస్ట్. దీని రంగు పోదు కదా. ఈజ్ ది కలర్ ఫాస్ట్. దీని రంగు పోదు కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.